నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 45కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది క్లాస్ కూడా. ఎందుకంటే ఇంతకుముందు అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎన్విఎస్ 2024 14th నాటి జరిగినటువంటి ఏదే ఎగ్జామ్లో హిందీ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి కూడా నేను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను చేయించినటువంటి ఇప్పుడు దాకా మీరు 45 సెట్స్ అయితే అవుతున్నాయి కదా ఇది. సో ఇప్పుడు దాకా చేసినటువంటి ప్రాక్టీస్ సెట్లలో ఇలాంటి మాదిరి క్వశ్చన్లు చాలా చేయడం జరిగింది. టాపిక్ వైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు చూడాలనుకున్నట్లయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ప్రతిదీ కూడా చూడొచ్చు. అక్కడ మీకు ఇబ్బంది అవుతున్నట్లయితే డైరెక్ట్ ఛానల్ వెళ్ళి ప్లేలిస్ట్లో వెళ్ళేసి ఎన్విఎస్ 2024 అని చెప్పి ఈజీ కనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా మీరు అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తాను. మీ యొక్క ప్రిపరేషన్ కూడా అంతా బాగా కొనసాగుతుంది అనుకుంటున్నాను. అందరూ కూడా మంచిగా రాయాలని ఎడ్ ప్లస్ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ మంచిగా రాయాలంటూ నేను ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు మొదటి ప్రశ్న చూపిస్తాను చూడండి. ఇక్కడ సేమ్ ఇవే క్వశ్చన్లు అడగడం జరిగింది. ఇక్కడ మాదిరి ప్రశ్నలు కాదు ఈరోజు తీసుకొని వచ్చింది. ఈరోజు అడిగినటువంటి ఏవైతే వస్తున్న క్వశ్చన్లు ఇవన్నీ కూడా మీకు ఈ ఎగ్జామ్లలో అడిగినటువంటి క్వశ్చన్సే. సో ఇవి రాబోయే సెషన్లలో కూడా ఇటువంటి మాదిరిగా వచ్చే అవకాశం ఉంది. ఈ వేలో వాళ్ళు అడుగుతున్నారు. ప్రశ్నావళి ఏది సరళి ఉందో ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి అయితే ఇది చేస్తుంది. ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మొదటి ప్రశ్న చూడండి. టా వర్డ్ కా ఉచ్చారణ స్థాన్ హే. సో ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పాము వర్ణమాల దాంట్లో కూడా చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ కంఠ్, బి మూర్ధన్య, సి తాళవ్య, డి దంత్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ మనకి ఇక్కడ ఏంటంటే మూర్ధన్య ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మూర్ధన్య ఓకేనా. సో మూర్ధన్యని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను కొన్ని చెప్తున్నాను అది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో మనకి కావర్గ్, చావర్గ్, టావర్గ్, తావర్గ్, పావర్గ్ ఓకే. సో ఈ 5 ఉంటాయి. ఈ 5కి మీరు ఇలా పేర్లు గుర్తుపెట్టుకోండి. కా కంట్, ఇక్కడ చాలు తాళవ్యని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం టావర్గ్ అంటే మూర్ధని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే తా దంత్ అని గుర్తుపెట్టుకోండి. దంతులో తా కనిపిస్తుంది కదా, ఆ తా ఈ తాకి లింక్ చేసుకోండి ఓకేనా. సో పాలు ఓస్ట్ అండి. పాప బాబా అమ్మ ఓస్ట్ అంటే మీ పెదావులు కలుగుతుంటాయి కాబట్టి ఎక్కువ మనకి ఇది ఓస్ట్ అనేటువంటిది వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఈ టాపిక్ అనమాట అంటే ఉచ్చారణ స్థానం అనేటువంటి టాపిక్ ఉంటుంది హిందీలో. సో అందులో సంబంధించి ఏదైనా కూడా మీరు ఇవి చేయాలి. సో ఇక్కడ కావర్క్ అంటే ఇవన్నీ ఒకటే కాదంటే ఇందులో ఉన్నవన్నీ ఇంకా మిగతా 4 ఇందులో ఉన్నటువంటి మిగతా 4 లైక్ చ ఇవన్నీ కూడా ఏదైనా అందులో నుంచి ఏదైనా ఇచ్చినా కూడా తాళవ్యని పెట్టాలి. అలాగే టావర్క్లో ఏది ఇచ్చినా కూడా మూర్ధన్యని పెట్టాలి. లేదా ఒక్కోసారి అంటారు కింద మూర్ధన్య వ్యంజన్ హే అని కింద ఇస్తాడు. ఇలాగ కింద ట ప చ గ అని ఇస్తాడు. సో అందులో మూర్ధన్య వ్యంజనం ఏదో మనకు గుర్తు తెలుసు. సో టా కాబట్టి ఆప్షన్ మనకి కరెక్ట్ అయిపోతుంది. ఇలాగా మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఈ మధ్య రీసెంట్గా అడిగినటువంటి ప్రశ్నల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి అవే తీసుకొని రావడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతున్నారు మాకు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అని చెప్పేసి. సో రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే నిమ్నలిఖిత మేసే జాతివాచక సంజ్ఞ హే. సంజ్ఞ గురించి కూడా మనం రీసెంట్ క్లాసులు కూడా చేసాం. సో సంజ్ఞకు సంబంధించి సంజ్ఞ మామూలుగా 3 రకాలు, అందులో ఇంకా కుల్ మిలాకే అని చెప్పేసి ఏంటంటే ఇంకా 5 రకాలు వస్తాయి. సో దాంట్లో మరి ఇక్కడ ఏదేది వస్తుందంటే వ్యక్తివాచకు, జాతివాచకు, భావవాచకు 3 వస్తాయి. మరి ఇంకా 5 అంటున్నారు కదా. మరి మిగతా 2 అంటే ఆ 2 కూడా జాతివాచకులోనే వస్తాయి. అది కూడా ద్రవ్యవాచక సంజ్ఞ. నెక్స్ట్ ఇంకోటి సమూహవాచక సంజ్ఞ అని వస్తుంది. ద్రవ్యవాచక అంటే ద్రవ్యవర్పణ అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ద్రవము వాటర్ అని గుర్తుపెట్టుకోండి. వాటర్కి సంబంధించిన అంటే ఏదని కానీ లైక్ మీటర్లలో కానివ్వండి లీటర్లలో కానివ్వండి కిలోలలో కానీ కొలిచేవన్నీ కూడా మీకు ద్రవ పదార్థాలకే వస్తాయి ఓకే. నెయ్యి 1 కిలో ఇవ్వండి. నెయ్యి అంటే ఇది కూడా ద్రవవాచక సంజ్ఞ అనేటువంటిది ద్రవ్యవాచక సంజ్ఞ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే సమూహవాచక సమూహం ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఏదైతే గుంపులాగా ఉండేటువంటి పదాలు అయితే వచ్చి వస్తాయో అవన్నీ కూడా సమూహవాచక సంజ్ఞ కిందకే వస్తాయి. మరి జాతివాచక అంటే ఏదైనా ఒక పర్టికులర్ జాతి గురించి తెలుస్తుంది ఓకేనా. వృక్ష జాతి, పశు జాతి ఇలా వస్తాయి కదా. సో పిల్లల జాతి ఇట్లా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఇట్లాంటి జాతులను బోధించినట్లయితే అవి జాతివాచక సంఖ్య కిందకి వస్తాయి. నెక్స్ట్ భావవాచక సంఖ్య అంటే భావము అంటే అది టచ్ ఫీల్ అవ్వడం కదా. సో అలాంటిది మిఠాస్ అంటే తీయదనం. ఇక్కడ ఆప్షన్లో మనకి ఇక్కడ చూడండి సి ఆప్షన్ ఉంది కదా. మిఠాస్ అంటే తీయదనం, అది భావవాచక సంఖ్య అవుతుంది ఓకేనా. అది మనం ఫీల్ అవుతాం కదా, తీయదనాన్ని ఫీల్ అవుతాం అనమాట. మధురం ఇది కూడా ఫీల్ అవ్వడం అనమాట అలా ఓకే. నెక్స్ట్ వ్యక్తివాచక అంటే ఒక పర్టికులర్ థింగ్ గురించి చెప్పడం అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే నది అంటే ఇది కామన్గా ఉంది, ఏ నది అనుకోవాలా. అదే గంగా నది అంటే గంగా నది అని అనుకోవాలి. సో ఇప్పుడు సరస్వతి పుష్కరాలు అంటారు. సరస్వతి నది
పుష్కరాలు అని అంటారు. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఆ నదికి మాత్రమే పుష్కరాలు అన్నట్టుగా మనకు వస్తుంది. ఓకేనా. సో ఇలాగా మనకి చూడాలి. అయితే ఇందులో అడుగుతున్నది ఏంటంటే జాతివాచక సంజ్ఞ అంటే నౌన్ అండి. నౌన్ అంటే ఏంది అడుగుతున్నారు కింద, మరి నమ్రత, నది, మిఠాస్, బుడాపా అంటే కూడా మనకి భావవాచక సంజ్ఞలోనే వస్తుంది. ఏంటంటే ఇక్కడ ముసలితనం, మిఠాస్ తీయదనం, అలాగే నమ్రత అంటే ఒక అటువంటి భావన ఉండడం అనమాట, అంటే ఒక పర్టికులర్గా మంచిగా ఉండడం అనమాట. సో నది అంటే ఒక నది ఉంది, ఏ నది తెలియదు. సో ఇక్కడ మనకి ఒక నదుల గురించి చెప్పడం అనమాట. సో అందుకని మనకి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నది అనేటువంటిది ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ మూడవ ప్రశ్న, యహ్ కిస్ తరహా సర్వనామ్ హే. సర్వనామ్ అంటే ఇప్పుడు మరి ప్రొనౌన్ అడగడం జరిగింది. ఒకటి చూడండి, యహ్ అనేటువంటిది ఏంటిది అంటే దిస్ అంటే ఒకటి పర్టికులర్గా మనం చెప్తున్నాం కదా. సో అది ఆప్షన్ ఏ నిశ్చయవాచకు, ఆప్షన్ బి అనిశ్చయవాచకు, ఆప్షన్ సి పురుషవాచకు, ఆప్షన్ డి నీచవాచక్ సర్వనామ్. అయితే ఇక్కడ సర్వనామ్ టాపిక్ వచ్చింది కాబట్టి ప్రొనౌన్ అనండి. ప్రొనౌన్లో మనకి హిందీలో చూసుకున్నట్లయితే సర్వనామ్ అంటారు. సర్వనామ్ ఎన్ని రకాలు అంటే 6 రకాలుగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 4 రకాలు ఇచ్చినారు, ఇంకొక 2 రకాలు ఏం తీస్తారంటే మరి ఇక్కడ చూడండి, పురుషవాచక్ ఇచ్చారు, తర్వాత నిశ్చయ అనిశ్చయ ఇచ్చారు, తర్వాత నిజవాచక్ ఇచ్చారు. అంటే ఇంకా 2 రావాలి, సంబంధవాచకు అలాగే ప్రశ్నవాచకు అనేటువంటిది రావాలి. ఓకే. సో ప్రశ్నవాచకు సంబంధవాచకు. ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సంబంధవాచక్ అంటే రిలేషన్ లాగా వస్తుంది. ప్రశ్నవాచక్ అంటే దాంట్లో కౌన్, కోయి అనేటువంటిది ఉంది. అలాగే సంబంధంలో కాకి, కే ఇవన్నీ కూడా వస్తాయి. నిశ్చయవాచకులు అంటే యహ్, వహ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఒక పర్టికులర్ థింగ్ కరెక్ట్ అదే అని చెప్పడం అనమాట. అనిశ్చయం అంటే కోయి, కూర్చు, తోడ. అనిశ్చయం అంటే దాంట్లో అనిశ్చయం అనమాట, అంటే అది ఖచ్చితం లేనిది ఉంటుంది అక్కడ కదా, ఖచ్చితం లేనటువంటి పదాలు. నాకు కొన్ని పదార్థాలు కావాలి, నాకు 2 పళ్ళు కావాలి, నాకు కొన్ని పళ్ళు కావాలి. సో ఇక్కడ 2 పదార్థాలు కావాలన్నదేమో మనకి నిశ్చయం అనమాట, అంటే కరెక్ట్ 2 కావాలన్నట్టుగా. అదే కొన్ని అంటే ఎన్ని ఇవ్వాలి, 2 ఇవ్వాలా, 3 ఇవ్వాలా, 4 ఇవ్వాలా, 5 ఇవ్వాలా తెలియదు కదా. సో అలాగా ఇక్కడ అనిశ్చయం అనమాట. నెక్స్ట్ పురుషవాచక అంటే మనకి పర్సన్స్ అని ఉంటాయి కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అలాగా హిందీలో కూడా ఉత్తమ్ పురుష్, మధ్యం పురుష్, అన్ని పురుష్ అంటారు. ఉత్తమ్ పురుష్ అంటే ఏమో నేను అనేటువంటి భావన వస్తుంది, అంటే మై అంటారు. నెక్స్ట్ మధ్యం పురుషులో తుమ్, తూ అనేటువంటిది వస్తుంది, ఆప్ అనేటువంటిది వస్తుంది. తర్వాత మరి అన్ని పురుషులో మరి వేరే వస్తాయి అనమాట దీంట్లో. ఓకే. సో థర్డ్ పర్సన్ గురించి ఉస్కా, ఉస్నే ఇలాంటివి అనమాట వస్తుంటాయి. నెక్స్ట్ నిజవాచక్ అంటే మనది, స్వయం అనమాట. నిజ అంటే స్వయం అంటే అతడు తనంతకు తాను వెళ్ళగలడు. వహ్ అప్నే ఆప్ చలా జాయేగా అని చెప్పేసి ఇలా మనకు వస్తుంది. అంటే తనంతకు తానుగా ఎక్కడైతే వస్తుందో అది మనకు నిజవాచక సర్వనామంలో వస్తుంది. ఇలాగ మనం మొత్తం ఇది చిన్న టాపిక్ ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నిశ్చయవాచక అనమాట, యహ్, వహ్ అనేటువంటిది. ఓకేనా. ఇలాగ మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 4వ ప్రశ్న చూడండి, నిమ్న మేసే పుల్లింగ్ శబ్ద హే. సో హిందీలో లింగ్ అని చెప్పి ఒక చిన్న గ్రామర్ పాయింట్ ఉంది టాపిక్. దాంట్లో మనకి ఇక్కడ హిందీలో చూసుకున్నట్లయితే స్త్రీలింగ్, పుల్లింగ్ శబ్దాలు అని 2 ఉంటాయి. ఓకే. సో ప్రతి దానికి హిందీలో థింగ్స్ కూడా లింగ్ అనేటువంటివి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ సమూహ, ఆప్షన్ బి ప్రజ, ఆప్షన్ సి భీడ్, ఆప్షన్ డి సభ. సో ఇక్కడ మీకు ఒక ట్రిక్ లాంటిది చెప్తాను, ఒక చిన్న ట్రిక్ అనుకోండి. మీకు చాలా ఆల్మోస్ట్గా ఒక 70-80% ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. ఎక్కడైతే మీకు ఈ లాస్ట్లో ఆకి మాత్ర కనిపిస్తుందో అవి ఆల్మోస్ట్ మనకి స్త్రీలింగే ఉంటాయి. ఓకే. స్త్రీలింగ్ పదాలే ఉంటాయి. ఓకేనా. స్త్రీలింగ్ పదాలు ఇవన్నీ కూడా, ఇది కూడా అదే. ఓకేనా. సో ఇది కూడా అదే భీడ్. అయితే మనకి సమూహం అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సమూహం అనేటువంటిది మనకి ఇది పుల్లింగ్ అనమాట. ఓకే. సో మనకు అడిగింది కూడా కింది వాటిలో ఏది పుల్లింగ్ శబ్దము అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇది చూస్తూ ప్రాక్టీస్ చేయంగానే వస్తుంది మనకి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూస్తున్నట్లయితే 5వ ప్రశ్న, నిమ్నలిఖిత में से సంఖ్యావాచక్ విశేషణ్ హే. సంఖ్యావాచక్ విశేషణ్ అంటే ఏంది, ఒక ఏదైనా వ్యక్తి లేదా వస్తువు యొక్క దాని యొక్క విశేషం తెలిపేటువంటి వాటన్నిటి కూడా విశేషణ అంటాం, అంటే యాడ్వర్బ్. సో యాడ్వర్బ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నయా, దస్వా, పురాణ, తాజా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే. సో దీంట్లో కూడా పరిణామవాచక విశేషణం, సంఖ్యావాచక విశేషణం అని చెప్పేసి ఇలా వస్తాయి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి సంఖ్య అంటే మనకి చూడండి, సంఖ్య అంటే ఏంటిది, నంబర్. ఓకేనా. సంఖ్య అంటే నంబర్ కదా. ఈ నంబర్ అనేది ఎక్కడ కనిపిస్తుంది, నయా అంటే న్యూ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ దస్వా అంటే 10th అని నెంబర్ వస్తుంది. నెక్స్ట్ పురాణ అంటే ఓల్డ్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ తాజా అంటే ఫ్రెష్ అని అర్థం వస్తుంది. ఓకే. సో ఇవన్నీ కూడా విశేషణాలే, కానీ ఇక్కడ మనకి నెంబర్ దేంట్లో కనిపిస్తుంది అంటే మనకి ఇది దీంట్లో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దస్వా అనేటువంటిది ఇక్కడ సంఖ్యావాచక విశేషాన్ని అయితే సూచిస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి,
आठवां प्रश्न, निम्नलिखित में से कौन सा वर्तनी की दृष्टि से అశుద్ధ శబ్ద హే. అశుద్ధ శబ్ద అంటే ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్ సంబంధించి వర్డ్ ఒక బిట్ అయితే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ ఏ ఆనుషంగిక్, ఆప్షన్ బి ఆధీన్, ఆప్షన్ సి అనుగ్రహీత్, ఆప్షన్ డి సంగ్రహీత్. సో ఇక్కడ నేను ఉచ్చారణ చేస్తున్నానంటే దాంట్లోనే మీకు మీనింగ్ తెలియాలి, అలాగే అక్కడ మీరు ఈజీగా అయితే ఐడెంటిఫై చేయగలరు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందుకు సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సంగ్రహీత్ అనేటువంటి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇదే మనకి రాంగ్ ఉందన్నమాట, మిగతా అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి అనమాట. అంటే ఆనుషంగిక అంటే ఏం సార్ అంటే కనుక మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అవసరం లేకపోయినా కూడా ఒక వచ్చి నేను ఈ పని చేస్తా, నేను ఇది చేస్తా అంటే మనకు అవసరం లేదు అతనితో, కానీ అతను ఏదో చేయాలని చెప్పేసి మనకి తనంతకు తాను కల్పించుకొని మనకు ఆ పని చేయడం అనే దానికి ఆనుషంగిక్ అని అంటారు. ఆధీన్ అంటే ఆధీనంలో తీసుకోవడము, లేక అనుగ్రహించే అనుగ్రహించడం అని చెప్పేసి. ఓకేనా? సో ఇలాగా మీరు తెలుగులో కూడా కన్వర్ట్ చేసుకున్నట్టు ఈజీగా మీరు చేయొచ్చండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 7వ ప్రశ్న, నిమ్నలిఖిత్ में से तद्भव शब्द है. ఆప్షన్ ఏ వాయు, ఆప్షన్ బి బచ్చా, ఆప్షన్ సి రాజా, ఆప్షన్ డి కార్య. సో ఇంతకుముందు నేను మీకు ప్లేలిస్ట్ చూస్తే కనుక అక్కడ సపరేట్గా కొన్ని వీడియోలు వెళ్తే టాపిక్ వైజ్గా చేయడం జరిగింది, కొన్ని అన్ని మిక్స్డ్గా తీసుకురావడం జరిగింది టాపిక్స్ అని కూడా. మీరు అన్ని కూడా ఒకసారి ప్లేలిస్ట్ చూడండి, అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. సో ఇంకా ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అంతా చేసుకున్నప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ హిందీ అవసరం ఉందో అక్కడ నేను అవన్నీ కూడా మీకు తెలుగులో అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉంది కాబట్టి సో మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బచ్చా అంటే మనకి తద్భవ శబ్దం అవుతుంది. దీని యొక్క సంస్కృత పదం ఏంటంటే మరి బాలక్. సో మిగతావి ఇక్కడంతా కూడా వాయు అంటే హవా అంటారు, హవా అని వస్తుంది. నెక్స్ట్ రాజా అంటే హిందీలో కూడా మనకి రాజా అని చెప్పేసి వస్తుంది. కార్య అంటే కామ్, ఇలాగా మనకి తద్భవ శబ్దం అనేటువంటి వస్తాయి కాబట్టి మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు నోట్ చేసుకుంటే ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. 8వ ప్రశ్న చూడండి, నిమ్నలిఖిత్ में से బాదల్ శబ్ద కా సమానార్థి హై. బాదల్ అనేటువంటి అంటే బాదల్ అంటే ఇక్కడ బదలా అని ఉంది, బాదల్ అండి, ఇక్కడ బాదల్ అని చెప్పేసి రాసుకోవాలి. ఇక్కడ మీకు రాస్తాను, యాక్చువల్గా ఇదే అండి ఇచ్చింది పేపర్లో కూడా, అక్కడ మనకి బాదల్ అని ఇచ్చారు. బాదల్ యొక్క సమానార్థి అంటే ఇక్కడ మనకి సేమ్ మీనింగ్ అనమాట, సేమ్ మీనింగు. అలాగే మనకు చూసుకున్నట్లయితే సేమ్ మీనింగు ప్లస్ మనకి ఒక రకంగా చూసుకున్నట్లయితే పర్యాయవాచిలాగా అనుకోవచ్చు. ఓకే, సో నబుచర్, వారీద్, జలజ్, వారీజ్ అని ఉంది. ఓకేనా? సో సమానార్థి ఒకేసారి పర్యాయవాది అడిగినాడంటే మనకి వారిద్ అనివచ్చు, కానీ సమానార్థి అంటే ఇక్కడ వారిద్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం వస్తుంది. వారిద్ అన్నా కూడా మనకి ఏంటంటే మేఘము అని అర్థం, బాధలు అంటే మేఘం అని అర్థం. అయితే ఇక్కడ మరి చర్ర కూడా ఉంది కదా, ఈ చర్ర అనేటువంటి ఇది పక్షికి వస్తుంది. చూద్దాం ఒకసారి మరి ఇది ఏమి ఇస్తారో. పక్షికి వస్తుంది ప్లస్ అలాగే సెకండ్గా అంటే తర్వాత లీస్ట్ ప్రిఫరెన్స్లో మనకి బాధలని మేఘాన్ని కానీ కూడా ఇస్తారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 9వ ప్రశ్న, నిమ్నలిఖిత్ में से आगमन का सटीक विलोमार्थी शब्द है. ऑप्शन ए निगंत, ऑप्शन बी जाना, ऑप्शन सी गमन, ऑप्शन डी आगात. ఇది విలోమ శబ్దకు సంబంధించి క్వశ్చన్ అండి. ఇంతకుముందు నేను చెప్పాను విలోమార్థి అని అడిగారు, అలాగే మరి విలోమ శబ్దం అని అడగొచ్చు, ఉల్టా శబ్దాన్ని అడగొచ్చు, విపరీత అర్థక్ అని కూడా అడగొచ్చు. ఏది అడిగినా కూడా మీరు యాంటోనిమ్ అని గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ వర్డ్ ఉండాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఆప్షన్ ఇక్కడ గమన్ అనేటువంటిది మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ పర్యవాచ్య పరంగా చూసినట్లయితే ఇక్కడ జానా కూడా కరెక్టే ఉంది. సో మరి వాళ్ళు ఏమి ఇస్తారో చూడాలి, ఆన్సర్కి వస్తే దాంట్లో తెలుస్తుంది. అయితే ఇక్కడ రెండు కూడా కరెక్టే వస్తున్నాయి. సో నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి, సడక్ నాపున ముహావరే కా సటీక్ అర్థ హై. చూడండి ఈ ముహావరే నుంచి పక్కా బిట్ అయితే వస్తుందండి, ఎందుకంటే టాపిక్లలో ఉన్నటువంటి కొంచెం ముహావరే నుంచి ఒక అడిగితే లోకోక్తి నుంచి ఒక దాంట్లో అడగొచ్చు. ఇలాగ సెషన్ల వైజ్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారు కదా, దాంట్లో వచ్చేదాన్ని బట్టి ఇక్కడ మనకి 10వ ప్రశ్న చూస్తున్నట్లయితే సడక్ నాపున అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంది రోడ్ మెజర్మెంట్ అని చెప్పేసి వస్తుంది. కానీ ఈ ముహావరా అంటే ఏంటంటే ఉన్న మాటని కొంచెం విశేషార్థం ఇస్తుంది అనమాట, అంటే కొంచెం ఎక్కించి చెప్పడం లాగా, దాన్ని ఇంకోలాగా చెప్పడం అనమాట. అలాంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ వ్యర్థ మే ఇదర్ ఉదర్ ఘూమనా, ఆప్షన్ బి సడక్ కి నాప్తోల్ కర్నా. అంటే ఇది డైరెక్ట్ మీనింగ్ ఏదానికి, సడక్ నాపున అనే దానికి. కానీ ఆప్షన్ సి చూడండి, సడక్ కి చౌడాయి నాపున. చౌడాయి అంటే వెడల్పు కొలవడం అనమాట, రోడ్డు యొక్క వెడల్పు కొలవడం. అయితే ఇది కాదు. సో ఆప్షన్ ఇది చూడండి, సడక్ కి లంబాయి నాపున, పొడవు కొలవడం. సో ఇదేందండి, సో నేనేమన్నాను విశేషార్థం ఉంటుంది. ఇలాంటి ఏమైనా పదాలు ఇచ్చినారంటే దాంట్లో ఏదో విశేషార్థం దాకుంటుంది కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్గానే ఇచ్చారు. ఆప్షన్ వ్యర్థమే ఇదర్ ఉదర్
గోమన అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. ఇలాంటివి నేను ప్రాక్టీస్‌లలో కూడా చేపించాను. సో, ఆ టాపిక్స్ అన్నీ కూడా చాలా బాగానే కవర్ అయ్యాయని చెప్పేసి నాకు విశ్వాసం వస్తుందండి. ఈ పేపర్ చూడంగానే నేను చేపించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవన్నీ కూడా హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే ఏదైతే ప్యాటర్న్ చూసానో, ఏవైతే ఇక్కడ ప్రశ్నావళి సరళి చూసానో, ఆ సరళి చూసిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి ప్రాక్టీస్‌లలో వచ్చినటువంటి మీరు ఒకసారి కంపారిజన్ చేసి చూస్తే మీకే ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఎలా అడిగామని చెప్పేసి. సో, ఇక్కడ హోప్ ఈ సెషన్ మీకు చాలా యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే ఇంకో 2, 3 రోజుల్లో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెషన్ మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మరి యూస్‌ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో, మరి మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, అలాగే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేది కూడా ఇచ్చినట్లయితే దానికి తగ్గట్టు ఇంకా మంచి క్లాస్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మరి చూస్తున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.